నేను పరిచయం చేసుకుంటానండి. హాయ్ అండి. నా పేరు చందన సురేష్. రైట్ అయితే నాకు న్యూట్రిషన్ పరిచయం అయ్యి 5 ఇయర్స్. నా వాయిస్ క్లియర్ గానే ఉందిగా? ఇందాక ఒకసారి అడిగారు మధ్యలో గారు. నా వాయిస్ అందరికి క్లియర్ గానే ఉందా? యాహ్! మ్యామ్. రైట్ ఉంది అయితే. మ్యామ్. రైట్ అయితే సూపర్. సూపర్. సో నాకు న్యూట్రిషన్ పరిచయం అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6థ్ ఇయర్‌లో ఉన్నానండి. బిఫోర్ నేను సివియర్ ఒబెసిటీ లెవెల్‌తో సఫర్ అవుతూ ఉండేదాన్ని. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశాను. సో నేను ఎప్పుడైతే నాకు ఈ హెల్తీ కమ్యూనిటీ పరిచయం అయిందో కోచ్ సపోర్ట్‌తో, కమ్యూనిటీ సపోర్ట్‌తో, బీటీపీ సపోర్ట్‌తో హెల్తీగా 19 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి. నాకు ఎంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు థాంక్స్ టు మై కోచ్, థాంక్స్ టు మార్క్యూస్, థాంక్స్ టు దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అండి. థాంక్ యూ సో మచ్. రైట్ అయితే ఈరోజు ఎంతమంది ఫ్లైయర్ చూసారు? ఈరోజు దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అంటే మినరల్స్ అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అండి. ఓకే. నేను ఒక్కసారి మీకు మొబైల్ నుంచి షేర్ చేస్తాను పీపీటీ. ఓకే. రైట్. మీ అందరికి క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎవ్వరు కనిపించట్లేదు. నాకు ఓన్లీ ఇటు పక్కన స్క్రీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో, నేనిప్పుడు పీపీటీ చూసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఏదైతే సిస్టమ్ ద్వారా నేర్చుకున్నానో అది మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తానండి. రైట్ అయితే సో, నాకు భావన న్యూట్రిషన్ కనిపిస్తున్నారు. ఆకృతి వేలో కనిపిస్తున్నారు. ఓకే. మీ పేరేదో ఉంది. రైట్. మహేష్ గారో ఏదో. రైట్ అయితే సో వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజు టాపిక్ దేని గురించి అంటే మినరల్స్. ఓకేనా? అంటే మన బాడీ హెల్తీగా ఉండడానికి ఏమేం కావాలి అంటే ప్రతిరోజు మనకి 114 రకాల విటమిన్స్, మినరల్స్ కావాలని ప్రతిరోజు మనం చెప్తున్నాం. అవునా? అయితే ఉండడానికి మన హెల్తీగా ఉండడానికి మనం ఏం చేస్తాము? ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, విటమిన్స్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో వాటితో పాటు మినరల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అయితే ఈరోజు సెషన్‌లో మనం దేని గురించి ఏమేమి నేర్చుకుంటామంటే అసల మినరల్స్ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలుంటాయి? అసల బాడీలో ఈ మినరల్స్ యొక్క రోల్ ఏంటి? అవి ఏ రోల్ ప్లే చేస్తాయి? ఒకవేళ ఈ మినరల్స్ అనేవి సరిగ్గా మన మీ పోషకాహారంలో మీరు తీసుకునే ఆహారంలో గనక ఈ మినరల్స్ అనేవి అందుబాటులో అంటే అందకపోతే గనక మీకు ఎటువంటి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మందికి మీరు వింటున్నారా? ఆహ్, ఒక మినరల్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అంటారు. కాల్షియం డెఫిషియన్సీ ఇలా విన్నారా మీరెప్పుడైనా? అవేంటంటే డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, మినరల్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్. సో, ఇవి గనక తక్కువైతే వచ్చే డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఇవి ఎటువంటి ఆహారంలో ఉంటాయి? నేచురల్ ఫుడ్స్ ఏవే ఫుడ్ సోర్సెస్‌లో ఉంటాయి? అండ్ ఇవి మన శరీరానికి ఏ విధంగా అబ్జార్బ్ అవుతాయి? అండ్ మనకి హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నాయి అన్న దాని గురించి ఈరోజు నేను క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. సో, ఇక్కడ పీపీటీ చక్కగా మీ ముందు డిస్‌ప్లే అవుతుంది. మీకు ఎవరికన్నా దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ కావాలంటే మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చక్కగా ఫ్రీ టైమ్‌లో ఒక్కసారి చూసుకోవచ్చు. అండ్ నేను దాన్ని సైంటిఫికల్ టర్మ్స్‌లో కాకుండా జనరల్‌గా నాకులాగా తక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. రైట్ అయితే. సో, మనకి అర్థమయ్యే విధంగా నేను ఈరోజు మాట్లాడతాను. అసలు మినరల్స్ అంటే ఏంటి అంటే, ఇవి మన ప్రతిరోజు మన శరీరానికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండి. అయితే ఇంక టెక్నికల్ టర్మ్స్‌లో దీన్నేమంటారంటే ఆహ్, ఇక్కడ ఇచ్చాను చూడండి నెక్స్ట్ స్లైడ్. టెక్నికల్ టర్మ్స్‌లో కెమికల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి దేనికోసం కావాలి ప్రతిరోజు మన శరీరానికి అంటే, బాడీ ఫంక్షన్ అవ్వడానికి ఇవి కంపల్సరీగా కావాలండి. అండ్ మన లైఫ్ సస్టైన్ అవ్వడానికి కూడా ఇవి చాలా నెసెసరీ. అయితే ఇందులో 4 గ్రూపులుగా ఉంటాయండి ఇవి. ఈ న్యూట్రియంట్స్ అనేవి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి 4 గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఏంటివి అవి అంటే విటమిన్స్, మినరల్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. ఓకేనా? అయితే మినరల్స్ లేకపోతే బాడీ ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వుద్దా అంటే అవ్వదు. అందుకని బాడీ ప్రాపర్‌గా ఫంక్షన్ అవ్వాలి అంటే మనకి మినరల్స్ అనేవి ప్రతిరోజు కంపల్సరీగా కావాలి. ఓకేనా? అండ్ రైట్. అసలు మినరల్స్ దేనికి ఈ మినరల్స్ అనేవి అవసరం
అనంటే గనక మన బోన్స్ ఫార్మేషన్ అవ్వడానికి, మన బోన్స్ గట్టిగా ఉండడానికి, బోన్స్ ఫార్మేషన్ అవ్వడానికి, మన పళ్ళు స్ట్రెంథెన్ అవ్వడానికి, టీత్ స్ట్రెంథెన్ అవ్వడానికి, అండ్ హార్మోన్ ప్రొడక్షన్‌కి కావాలి. అలాగే ఎంజైమ్స్ యాక్టివేషన్‌కి కూడా మనకి ఈ మినరల్స్ కావాలి. అండ్ నెర్వ్ ఫంక్షన్స్ అంటారు. నెర్వ్ ఫంక్షన్స్ కావాలి. మజిల్ కాంట్రాక్షన్‌కి కావాలి. ఇంకా దేనికి కావాలి అంటే మినరల్స్ మనకి ఇమ్యూనిటీ సపోర్ట్‌కి కూడా ఈ మినరల్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయండి. ఓకేనా? అందుకని దేనికి కావాలి మినరల్స్ అంటే ఇప్పుడు చెప్పిన ఫంక్షన్స్ అన్నిట్లికి, మన బాడీలో జరగవలసినటువంటి ఫంక్షన్స్ అన్నిట్లికి కూడా ఈ మినరల్స్ కావాలి. సింపుల్‌గా చెప్పాలి అంటే బాడీలో జరిగే ప్రతి ఇంపార్టెంట్ ప్రాసెస్ వెనక ఈ మినరల్స్ ఉంటాయండి. ఓకేనా? ఓకే. రైట్ అయితే. సో, ఇక్కడైతే డిస్క్లైమర్ ఏంటంటే ఎప్పుడు చెప్పేది ఒకసారి క్లబ్స్‌లో ఉన్న వాళ్ళందరూ అట్లా ఇట్లా చూస్తే మీకక్కడ ఒక డిస్క్లైమర్ బోర్డ్ కనిపిస్తది. మీ ఎదురుగుండానో, పక్కకో, వెనక్కో. హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు క్యూర్, ట్రీట్ ఎనీ డిసీజెస్ అండి. ఓకేనా? ఇది కేవలం ఈ ప్రెజెంటేషన్ ఇచ్చేది మీ ఎడ్యుకేషనల్ పర్పస్‌కి మాత్రమే ఇస్తున్నామండి. సో, ఇది మెడికల్ డయాగ్నోసిస్ గాని, ట్రీట్మెంట్ కాదు. సో, హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్‌ని, దాని యొక్క అవేర్‌నెస్‌ని కోసం ఈ స్లైడ్స్ ఇవన్నీ కూడా డిస్‌ప్లే చేస్తూ మిమ్మల్ని ప్రిపేర్ చేసి మీకు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఆహ్, ఇక్కడ చూపించారు చూసారా స్లైడ్స్, ఈ స్లైడ్‌లో మినరల్స్, టైప్స్ ఆఫ్ మినరల్స్ ఇచ్చాడు మనకి. జనరల్‌గా మినరల్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే గనక ఇక్కడ ఇచ్చాడు చూసారా? మాక్రో మినరల్స్ అండ్ అలాగే ట్రేస్ మినరల్స్ అని ఇచ్చాడు. సో, మాక్రో మినరల్స్ అంటే ఏంటంటే ఇవి ప్రతిరోజు మన శరీరానికి పెద్ద మొత్తంలో కావాలి. అంటే లార్జ్ అమౌంట్స్‌లో కావాలండి ఇవి. మినరల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే ఆహ్, కాల్షియం ఉంది కదా! మనకి ఇక్కడ ఇచ్చాడు చూసారా? కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మాక్రో మినరల్స్ అనేవి ఎక్కువగా, మినరల్స్ అనేవి మనకు ఎంత కావాలంటే బాడీకి ఒక పెన్ను డాట్ పెడితే మీరు ఒక పేపర్ మీద ఇలా పెన్నుతో చుక్క పెట్టండి అంత క్వాంటిటీ కావాలి. అందులో కూడా మాక్రో మినరల్స్ ఏంటంటే ఇవి పెద్ద మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం అనేది ఎక్కువగా కావాలి. అయితే రెండో రకం ఏంటి అంటే ట్రేస్ మినరల్స్. ఇవేంటంటే బాడీకి స్మాల్ అమౌంట్స్‌లో కావాలండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అవి అంటే స్మాల్ అమౌంట్స్‌లో కావాల్సినవి మనకి ఐరన్, జింక్, సెలీనియం, కాపర్ ఇక్కడ ఇచ్చాడు చూసారా? సో, క్వాంటిటీ స్మాల్ అయినా సరే వీటి యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అయితే ఈ మాక్రో మినరల్స్ డీటెయిల్డ్‌గా చెప్తాను ఒకసారి చూడండి. సో, అవేం చేస్తాయంటే ఈ సోడియం మనం ఇందాక చెప్పుకున్నాం కదా! కొన్ని రకాలు ఏంటేంటివి అవి అంటే సోడియము, పొటాషియము, క్లోరైడ్ అన్నాం కదా! ఇవేం చేస్తాయంటే మన శరీరంలో వాటర్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తాయండి. అండ్ అలాగే ఎలక్ట్రోలైట్స్‌గా కూడా వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇందాక చెప్పిన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవేంటంటే కాంబినేషన్. సో, ఇవేం చేస్తాయంటే ఈ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఏం చేస్తదంటే మన బోన్స్‌ని స్ట్రాంగ్‌గా చేస్తాయండి. ఓకేనా? అండ్ ఈ సల్ఫర్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవేం చేస్తాయి మన హెయిర్‌కి గాని, స్కిన్‌కి గాని, నెయిల్స్‌కి గాని, కాలిగోటి దగ్గర నుంచి వరకు కూడా మనకి ఇవన్నీ కూడా బాగా గ్రోత్‌కి అన్నిట్లికి కూడా హెల్ప్ చేస్తాయండి. అండ్ హైడ్రేషన్ అండ్ మజిల్ ఫంక్షన్స్ కోసం కూడా ఈ మాక్రో మినరల్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడ్. రైట్. ఈ ట్రేస్ మినరల్స్ అంటే ఏంటి? డీటెయిల్డ్‌గా ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. ట్రేస్ మినరల్స్ అనేవి బాడీలో డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐరన్ ఉందనుకోండి. ఐరన్ ఏం చేస్తది? ఐరన్ దేనికంటే ఆక్సిజన్‌ని బ్లడ్‌లో క్యారీ చేస్తూ ఉంటుంది. అండ్ అండ్ అలాగే ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ ఏం చేస్తూ ఉంటుందంటే టీత్‌ని స్ట్రాంగ్‌గా చేస్తూ ఉంటుంది. అండ్ జింక్ దేనికి సపోర్ట్ అవుతుందంటే మనకి ఇమ్యూనిటీ పెరగడానికి, ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ కాపర్ దేనికి అంటే హిమోగ్లోబిన్ ఫార్మేషన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటుందండి. అండ్ సెలీనియం దేనికంటే సెల్స్‌ని డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉంటది. ఓకేనా? అయితే ఈ మినరల్స్ అనేవి ఎంతెంత తీసుకోవాలి? ఓకే. సో, ఈ మినరల్స్ అనేవి ఎంతెంత తీసుకోవాలి మినరల్ రిక్వైర్మెంట్స్ అంటే డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ అండి. డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ మినరల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అయితే ఎలా ఉంటుంది పర్సన్ టు పర్సన్ ఎలా వేరీ అవుతుందంటే డిపెండింగ్ అపాన్ ఏజ్.
ఏజ్ వల్ల కానివ్వండి, జెండర్ వల్ల కానివ్వండి, అదే ప్రెగ్నెన్సీతో ఉన్న వుమెన్ అయితే ప్రెగ్నెంట్ లేడీస్‌కి వేరేగా ఉంటుంది. అండ్ హెల్త్ కండిషన్స్ ఎవరికన్నా ఉన్నట్లయితే వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, డిపెండింగ్ అపాన్ దేర్ కండిషన్ అండ్ ఏజ్ గ్రూప్ అండ్ జెండర్ వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటూ ఉంటుంది మినరల్ రిక్వైర్మెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెగ్నెంట్ లేడీకి ఏం చెప్తారండి? ప్రెగ్నెంట్ లేడీకి జనరల్‌గా ఏ చెకప్‌కి వెళ్ళినా జనరల్ చెకప్‌కి ఐరన్ టాబ్లెట్‌లు రాస్తారు. అవునా? ఎందుకంటే ఐరన్ ఎక్కువ కావాలి వాళ్ళకి. అదే ఒకవేళ కిడ్నీ ట్రబుల్ ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకేం కావాలంటే పొటాషియం కంట్రోల్ జేయాలి వాళ్ళకి. అవునా? సో, ఇవన్నిట్లికి కూడా బ్యాలెన్స్‌డ్ డైట్ గనక ఫాలో చేస్తే మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ అనేవి మనకి నేచురల్‌గానే వస్తాయండి. సో, బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ అనేది మనం ఎలాగో ప్రతిరోజు కూడా అందిస్తూ ఉన్నాం. సో, మనం ఏం చేస్తున్నామో దాని గురించి గనక మనం తెలుసుకున్నట్లయితే, మనం చేసేది ఇంకొంచెం శ్రద్ధగా చేస్తాం. మనకి దేనివల్ల రిజల్ట్ లేట్ అవుతుంది, లేదా దేనివల్ల రిజల్ట్ వచ్చింది అన్నది మనకి వివరంగా తెలుస్తది. అండ్ ఎవరికన్నా మనం చెప్పాలన్నా సరే, ఇవి గనక ఇలాంటివి వింటే మనం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం గూడా అవుతాం. ఓకేనా? అండ్ ఎలక్ట్రోలైట్స్. సో, ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే కొన్ని మినరల్స్ ఎలక్ట్రోలైట్స్‌గా వర్క్ చేస్తూ ఉంటాయండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ మనకి సోడియము, పొటాషియము, క్లోరైడ్, మెగ్నీషియం ఇయున్నాయి కదా! ఇవేం చేస్తాయంటే, ఎలాంటి ఫంక్షన్స్ చేస్తాయంటే ఇవి, ఈ నెర్వ్స్‌కి సిగ్నల్స్ ఇవ్వడం, మజిల్ మూవ్‌మెంట్‌కి గానివ్వండి, వాటర్ బ్యాలెన్స్ చేయడానికి గాని, యాసిడ్ బేస్ బ్యాలెన్స్‌కి గాని, ఇవన్నీ గూడా ఇల్ ఈ ఇవి ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటుందండి. అయితే ఒకవేళ గనక మన శరీరంలో ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇంబాలెన్స్‌డ్‌గా ఉంటే ఎలాంటి సింప్టమ్స్ కనపడతాయి అంటే గనక ఎలక్ట్రోలైట్స్ పడిపోయినాయి అంటారు చూసారా మీరు? ఎలక్ట్రాల్ వాటర్ ఇవ్వు, సెలైన్ పెట్టాలి అంటారు చూసారా? అప్పుడేమవుతుందంటే ఎలక్ట్రోలైట్స్ పడిపోయినట్టనమాట. అప్పుడు ఆళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయంటే బాగా వీక్‌నెస్ వచ్చేస్తది. నీరసంగా అయిపోతా ఉంటారు. లేదా కొంతమందికి ఏమవుతదంటే మజిల్ క్రాంప్స్ వస్తా ఉంటాయండి. కొంతమందికేమో వీక్ అయిపోతారు. ఫెటిగ్ అంటే తెలుసు కదా మీకు బాగా నీరసంగా ఆహ్, అలా ఉంటూ ఉంటారు. డిజీనెస్ అనమాట. ఏంటో ఒక రకంగా మత్తుగా ఇలా ఉంటూ ఉంటారనమాట. ఓకేనా? సో, ఎలక్ట్రోలైట్స్ అనేది డౌన్ అయిపోయినప్పుడు ఇలా ఉంటాయి. అండ్ ఇవి పెర్ఫార్మ్ చేసే ఫంక్షన్స్ కూడా మనం తెలుసుకున్నాం. అండ్ ఇక్కడ కొన్ని ఇచ్చారండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మెయిన్‌గా కొన్ని మినరల్స్ ఇచ్చారు. ఏంటి అంటే కాల్షియం. సో, కాల్షియం అండ్ క్లోరైడ్ ఇచ్చారు. సో, ఈ 2 గూడా ఎలాంటి ఫంక్షన్స్ చేస్తాయి మన బాడీలో అంటే బోన్స్‌కి ఇందాక మనం చెప్పుకున్నాం కదా! కాల్షియం అనేది బోన్స్‌కి, టీత్‌కి, బ్లడ్ క్లాటింగ్‌కి అండ్ మజిల్ కాంట్రాక్షన్‌కి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ సోర్సెస్ కూడా ఇచ్చాడండి. మనకి కాల్షియం అనేది ఎటువంటి ఫుడ్ సోర్సెస్‌లో వస్తుంది అంటే గనక మిల్క్, కర్డ్, ఫిష్ ఎగ్స్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మిల్క్, కర్డ్ అనేది ఎక్కడ గూడా అంటే మిల్క్ అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా! వాటిల్ని స్టోర్ అవ్వడానికి చాలా కెమికల్స్ అవి కలిపేస్తున్నారు. లేతే ఎక్కువగా పాలు రావడానికి వాటిలకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. ఓకే. ఇది సెపరేట్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఎగ్జాంపుల్ సోర్సెస్ అయితే మీకు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడైతే కాల్షియం అనేది సమపాలలో శరీరానికి అందదో ఎటువంటి డెఫిషియన్సీ వస్తుంది అంటే బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయండి. తరచూ కూడా వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ ఈ క్లోరైడ్ ఏం చేస్తదంటే మన ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌ని దేనికి కావాలి అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కి అట్ ది సేమ్ డైజెషన్‌కి చాలా ఇంపార్టెంట్. మోస్ట్‌లీ ఇది ఎందులో ఉంటుందంటే సాల్ట్ ఫుడ్స్‌లో ఉంటుందండి. క్లోరైడ్ అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడ్. సో, నెక్స్ట్ స్లైడ్ దేని గురించి అంటే మెగ్నీషియం అండ్ పొటాషియం గురించి చెప్పారు. సో, ఈ మెగ్నీషియం దీని ఫంక్షన్స్ ఏంటి అంటే గనక మన బోన్ ఫార్మేషన్‌కి అండ్ మజిల్ రిలాక్సేషన్‌కి బాగా హెల్ప్ అవుతుందండి. ఫంక్షన్ పెర్ఫార్మ్ చేస్తది. నర్వ్ ఫంక్షన్స్‌కి, ఎనర్జీ ప్రొడక్షన్‌కి మనకి మెగ్నీషియం అనేది కావాలి. అండ్ దీని సోర్సెస్ వచ్చేసి మనకి నట్స్, బీన్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో ఉంటుంది. అయితే పొటాషియం కూడా దేని ఫంక్షన్‌కి కావాలి అంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది హెల్తీగా ఉండడానికి, హార్ట్ ఫంక్షన్‌కి, మజిల్ కాంట్రాక్షన్‌కి. అండ్ దీని సోర్సెస్ వచ్చేసి బనానా, ఆరెంజ్, పొటాటో, స్పినాచ్ అంటే తోటకూర వీటిల్లో ఉంటుంది. అండ్ ఇది మీకు ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. రికమెండెడ్ డోసేజ్ అలవెన్స్ ఎంత కావాలి అంటే 320 ఎంజీ ఫర్ వుమెన్.
ప్రతిరోజు వుమెన్‌కి 320 ఎంజీ కావాలి. మెన్‌కొచ్చేసి 420 ఎంజీ మెగ్నీషియం అనేది కావాలండి. అండ్ మనం అది ఎలా ఇస్తున్నాం? మీరు గనక ఇలాంటి క్లాసెస్ వస్తున్నప్పుడు ఎఫ్1 క్యాన్‌లు దగ్గర పెట్టుకొని, లేదు ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని ఇంటికి వెళ్లి ఎనకాల ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. దాంట్లో ఆర్‌డీఏ అలవెన్స్ ఇస్తాడు. మనం ఎంత తీసుకుంటున్నాం, పర్ స్కూప్ ఎంతొస్తుంది అనేది అర్థమవుతది. ఓకేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇది మెడిసిన్ కాదు, ఇది ఫుడ్. ఫస్ట్ అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి, సో మీ టైం నేను ఎక్కువ తీసుకొని 10 మినిట్సే ఉంది. సో కొంచెం ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫాస్ఫరస్ అండ్ సోడియం గురించి చెప్పారు. సో ఇవి ఏం ఫంక్షన్స్ చేస్తాయి అంటే గనక, మన బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి, డీఎన్ఏ ఫార్మేషన్‌కి, ఏటీపీ ఎనర్జీ ప్రొడక్షన్‌కి. అండ్ ఈ సోర్సెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే సోడియం ఫంక్షన్స్, ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌కి గాని, నెర్వ్ ఫంక్షన్స్‌కి మనకి బాగా సపోర్ట్ అలాంటి ఫంక్షన్స్ చేస్తూ ఉంటుందండి. అండ్ ఎక్సెస్ సోడియం ఉంటే గనక హై బీపీ, వాటర్ రిటెన్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఆర్‌డీఐ లెవెల్ 700 ఎంజీ ఇచ్చారు. అప్పర్ లిమిట్ ఎక్కడి వరకు తీసుకోవచ్చు అంటే 4000 ఎంజీ వరకు ఉండొచ్చు. ఓకేనా? సో ఇవి మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు తర్వాత కావాలంటే చూసుకుందురు గానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రోమియం అండ్ అయోడిన్. సో ఇవి మనకి ఇన్సులిన్ ఫంక్షన్‌కి ఉపయోగపడతది క్రోమియం అనేది. అండ్ అయోడిన్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్ ఫార్మేషన్‌కి ఇది హెల్ప్ అవుతూ ఉంటుందండి. సో ఇది గనక క్రోమియం ఏం చేస్తుందంటే మన కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజంకి సపోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే గనక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. వెయిట్ గెయిన్ అయిపోతారు. అయోడిన్ డెఫిషియన్సీ గనక ఉన్నట్లయితే. సో ఎప్పుడు కూడా టైర్డ్‌నెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారండి. సో ఇది మనకి ఎంత కావాలి డైలీ అంటే ఆర్‌డీఐ ఎలవెన్స్ మనకు కావాల్సినవి కూడా చెప్పారు. సో ఒక్కసారి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఐరన్, మెగ్నీషియం అండ్ మాల్బిడినం. మెగ్నీషియం అంటే మన బోన్ ఫార్మేషన్‌కి, ఎంజైమ్ యాక్టివేషన్‌కి బాగా హెల్ప్ అవుతూ ఉంటుందండి. ఈ మాల్బిడినం అంటే మెటబాలిజం అండ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్‌ని సపోర్ట్ చేస్తా ఉంటది మన శరీరంలో. ఓకేనా? ఓకే. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ కాపర్ అండ్ ఫ్లోరైడ్ ఇవి కూడా మన హిమోగ్లోబిన్ సింథసైజెస్‌కి, కొలాజన్ ఫార్మేషన్‌కి, స్కిన్ పిగ్మెంటేషన్‌కి కాపర్ సపోర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఫ్లోరైడ్ వచ్చేసి మన ప్రొటెక్షన్‌కి, బోన్ స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ ఫ్లోరైడ్ అనేది సపోర్ట్ అవుతూ ఉంటుందండి. అండ్ అలాగే సెలీనియం అండ్ జింక్ ఇవి 2 కూడా సెలీనియం ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. అండ్ మన సెల్స్‌ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటదండి. అండ్ ఈ జింక్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే మనకి జింక్ దేనికి మినరల్ అంటే ఇమ్యూనిటీకి సపోర్ట్ అవుతది. మనకేదైనా దెబ్బ తగిలితే ఆ వూండ్ హీల్ అవ్వడానికి త్వరగా. అండ్ హెయిర్ హెల్త్‌కి జింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్. అలాగే ఐ హెల్త్‌కి కూడా మనకి జింక్ మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సో ద బయో అవైలబిలిటీ అంటే ఫుడ్‌లో మినరల్స్ ఉండడం అనేది ఫుడ్‌లో మినరల్స్ మనకి మామూలుగా ఫుడ్ తీసుకుంటున్నాం కదా డైలీ. వాటిల్లో వచ్చే మినరల్స్ అనేవి మనకి సరిపోదండి. అండ్ బాడీ అందులో నుంచి వచ్చే మినరల్స్‌ని ఫస్ట్ మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకోవడం దాన్నే ఈ బయో అవైలబిలిటీ అంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ ఉంది. మనకి మీట్ నుంచి కూడా వస్తూ ఉంటదనమాట. మీట్ నుంచి తీసుకున్న ఐరన్ లీఫీ వెజిటబుల్స్‌తో కంపేర్ చేస్తే అంటే ప్లాంట్స్ దగ్గర నుంచి ఆకుకూరల్లో వచ్చే ఐరన్ మీద మాంసాహారం నుంచి వచ్చే ఐరన్ అనేది త్వరగా బాడీ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, అంటే ఫుడ్‌లో మినరల్ ఉండడం కాదు. అది మన బాడీ అబ్జార్బ్ చేసుకునేదాన్ని బయో అవైలబిలిటీ అంటారు. ఓకేనా? అండ్ సో, విటమిన్ సి అండ్ ఐరన్ అబ్జార్ప్షన్. విటమిన్ సి అనేది ఐరన్ అబ్జార్ప్షన్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటదండి. మనం విటమిన్ సి డైలీ తీసుకుంటాం కదా! అది ఏం చేస్తదంటే, ఈ ఐరన్ అబ్జార్ప్షన్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. మనం విటమిన్ సి ఏం తీసుకుంటూ ఉంటాం? ఎంతమంది స్కిన్ బూస్టర్‌లు తీసుకుంటున్నారు? నైట్ వర్క్స్ తీసుకుంటున్నారు. H24 తీసుకుంటున్నారు. వీటన్నిటిలో గూడా మీకు విటమిన్ సి ఉంటుందండి. అండ్ అలాగే దాంతో పాటుగా నేచురల్ ఫుడ్ సోర్సెస్ అంటే మీకు లెమన్, ఆరెంజ్, ఆమ్లా వీటిల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఈ ఐరన్ ఫుడ్స్‌తో పాటు కాంబినేషన్ మనం ఏం తీసుకోవాలి అంటే విటమిన్ సి ఫుడ్స్ కంబైన్ చేస్తే ఈ అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుందండి. మీరు చూసారు కొన్నాటిల్లో నిమ్మకాయ పిండుతారు. దేనికి అలా చెప్పారు అంటే ఆ మీట్‌లో ఉన్న ఐరన్ మనకి వంట పట్టాలి అంటే విటమిన్ సి అనేది కావాలనమాట. ఓకేనా? అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో, ఈ నెక్స్ట్ స్లైడ్.
డయాగ్నోసిస్. ఓకే. ఈ ఫ్యాక్టర్స్ ఏంటి మినరల్ అబ్సార్ప్షన్‌కి అంటే కొన్ని ఫుడ్స్ మినరల్ అబ్సార్ప్షన్‌ని రెడ్యూస్ చేసేస్తూ ఉంటాయండి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం విటమిన్ సి తీసుకుంటే బాగా అబ్సార్బ్ అవుతది అన్నాం. కానీ కొన్ని ఫుడ్స్ ఏమవుతదంటే ఈ మినరల్ అబ్సార్ప్షన్‌ని రెడ్యూస్ చేస్తది. అవేంటి అంటే ఫైటేట్స్ అంటారనమాట. అంటే ఈ హోల్ గ్రెయిన్స్‌లో ఉంటాయి. ఆక్సలేట్స్ అని ఇవేమో మన ఆకుకూరలు తోటకూర వీటిలో ఉంటాయి. సో, ఆహ్ ఎక్సెస్ మినరల్స్ అంటారు. అంటే వన్ మినరల్ ఎక్సెస్ అనదర్ మినరల్ అబ్సార్ప్షన్‌ని రెడ్యూస్ చేస్తూ ఉంటదనమాట. ఒక మినరల్ తీసుకుంటే ఇంకో మినరల్ అబ్సార్ప్షన్‌ని ఎక్సెస్‌ని ఏం చేస్తదంటే రెడ్యూస్ చేసేస్తూ ఉంటది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ తీసుకుంటాం. జింక్ అబ్సార్ప్షన్ ఐరన్ తీసుకున్నప్పుడు జింక్ కూడా తీసుకున్నప్పుడు అది అబ్సార్ప్షన్‌ని డిక్రీజ్ చేసేస్తూ ఉంటుందనమాట. సో దీన్నేంటంటే స్టేబిలిటీ ఆఫ్ మినరల్స్ అంటారు. అంటే మినరల్స్ విటమిన్స్ లాగా ఈజీగా డిస్ట్రాయ్ అవ్వవండి. మనం ఏం చెప్తాము ఎక్కువగా మీరు ఫ్రై చేసేస్తే బాగా హై ఫ్లేమ్‌లో, హై టెంపరేచర్‌లో గనక కూరలవి వండితే అందులో ఉన్న పోషక విలువలు ఆవిరైపోతాయి విటమిన్స్ అని చెప్తూ ఉంటాం కదా క్లాసెస్‌లో. అలా పోలిస్తే ఈ మినరల్స్ అనేవి అంత ఈజీగా డిస్ట్రాయ్ అవ్వవండి. కుకింగ్ అండ్ స్టోరేజ్‌లో మినరల్స్ అనేవి జనరల్‌గా స్టేబుల్‌గా ఉంటాయన్నమాట. అవేమీ డిస్ట్రాయ్ అవ్వవు. కానీ ఎప్పుడైతే వీటిని ఓవర్ ప్రాసెసింగ్ లేదా ఓవర్ జంక్ ఫుడ్స్ వల్ల గాని, లేతే ఈ ఫ్రై బాగా ఇలా జంక్ అలా చేసేస్తూ ఉన్నారనుకోండి, ఇందులో ఉన్న న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారండి. సో, మీకు ది బెస్ట్ హెల్తీ ఆప్షన్ ఏంటి అంటే ఆహ్, బిజీ లైఫ్ స్టైల్‌లో ఉన్న వాళ్ళకి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అండి ఇది. సో, ఎనర్జీ సపోర్ట్‌కి గాని, మీ న్యూట్రిషన్ సపోర్ట్ గాని బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ దానితో పాటుగా మల్టీవైటమిన్. ఇందులో ఏంటంటే మీకు 17 విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. సో, అండ్ అదే కాకుండా ఇందులో ల్యూటిన్ లైకోపెనస్ గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుందండి మీకు ఈ మల్టీవిటమిన్‌లో. సో, ఇది తీసుకోవడం వల్ల మీ షేక్ యొక్క వాల్యూ డబుల్ అవుతది. అందుకనే చాలా మందికి షేక్ తీసుకోగానే సప్లిమెంట్స్ అనేవి క్లబ్‌లోనే ఏపిచ్చేస్తారు. ఎంతమంది మీ క్లబ్‌లో సప్లిమెంట్స్ ఏసుకుంటున్నారు మీ కోచ్‌తో? ఒక్కొక్కళ్ళు ఒకటేసుకుంటారు. మేడం ఒకటేసుకోవాలా? రెండేసుకోవాలా? మూడేసుకోవాలా? అది మన డెఫిషియన్సీని బట్టి. చక్కగా రెండేసుకోండి. 2 ఏసుకోండి. మరి 3 పూట్ల అది మీ కోచ్ మీకు చెప్తారండి. సో, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ కాల్షియం. ఓకేనా? సో, హెర్బలైఫ్ కాల్షియం ఇదెలా అంటే మన బాడీలో మోస్ట్ అబండెంట్ మినరల్ ఏంటంటే కాల్షియం అండి. కానీ చాలా మంది డైలీ కాల్షియం రిక్వైర్మెంట్ అనేది ఫుల్‌ఫిల్ చేయట్లేదు. ఎస్పెషల్లీ వుమెన్, వుమెన్ గాని ఆహ్, ఎల్డర్లీ పీపుల్ అంటే చాలా మంది పెద్ద వయసు వారు గాని లేదా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు గాని, మిల్క్ ప్రొడక్ట్స్ తక్కువగా తినే వాళ్ళకి గాని, ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది కామన్‌గా ఉంటుందండి. అసల కాల్షియం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ కాల్షియం ఏమేం ఫంక్షన్స్ చేస్తది మన బాడీలో అంటే, బోన్ స్ట్రెంత్ చేస్తదని చెప్పుకున్నాం కదా మనం. మన బోన్స్, టీత్‌లో మేజర్ మినరల్ ఏంటి అంటే కాల్షియం అండి. బాడీలో ఆల్‌మోస్ట్ 99% కాల్షియం బోన్స్ అండ్ టీత్‌లో స్టోర్ అయి ఉంటదండి. సో, అండ్ అంతే కాకుండా ఈ కాల్షియం సప్లిమెంట్ మన మజిల్ ఫంక్షన్‌కి, మజిల్ కాంట్రాక్ట్ అవ్వడానికి కాల్షియం కంపల్సరీ. అండ్ నర్వ్ సిగ్నలింగ్ కానివ్వండి, అంటే బ్రెయిన్ నుండి బాడీకి సిగ్నల్స్ పంపించడానికి కూడా హెల్ప్ చేస్తది. అదే విధంగా బ్లడ్ క్లాటింగ్ అంటే కట్స్ గాని, ఇంజ్యూరీస్ మీకేమన్నా అయినప్పుడు కూడా బ్లడ్ క్లాట్ ఫార్మేషన్‌కి హెల్ప్ చేస్తది. అదే విధంగా హార్ట్ హెల్త్‌కి అంటే హార్ట్ మజిల్స్ ప్రాపర్‌గా బీట్ అవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటదండి. సో, ఈ కాల్షియం డెఫిషియన్సీ గనుక ఉన్నట్లయితే మీరు మీకు ఎలాంటి సింప్టమ్స్ అంటే జనరల్‌గా జాయింట్ పెయిన్స్, వీక్ అయిపోవడం బోన్స్, టీత్ కూడా వీక్‌గా ఉన్నట్లు అనిపించడం, గోర్లు చిట్లిపోతూ ఉంటాయి. లేదా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. అప్పుడు మీరు కాల్షియం సప్లిమెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, లాంగ్ టర్మ్ డెఫిషియన్సీ ఇది గనక ఇలా కంటిన్యూ అవుతే ఏమవుతదంటే లాంగ్ టర్మ్ డెఫిషియన్సీగా మారిపోద్ది. లాంగ్ టర్మ్‌లో మీకు ఆస్టియోపోరోసిస్, బోన్ ఫ్రాక్చర్ అయితే గనక అవి చాలా రిస్క్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ మన హెర్బలైఫ్ కాల్షియం ఏంటి అంటే ఇందులో ఏముంటుందంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి ఉంటుంది. సో, ఈ కాంబినేషన్ ఎందుకు ఇంపార్టెంట్? అసలేంటండి ఎందుకు ఈ కాంబినేషన్ ఓకే. అలా ఒత్తి చెప్తున్నారు అంటే గనక, ఈ కాంబినేషన్ అనేది తీసుకున్నప్పుడు మనం తీసుకునే సప్లిమెంట్ మన బాడీకి అబ్జార్బ్ అవుతూ ఉంటది. సో, బోన్ స్ట్రెంత్ కోసం. కాల్షియం ప్రాపర్‌గా యుటిలైజ్ అవ్వడానికి మనకి మెగ్నీషియం అనేది కావాలండి. అలాగే విటమిన్ డి దేనికంటే కాల్షియం అబ్జార్బ్ చేసి ఇంప్రూవ్ చేయడానికి విటమిన్ డి కావాలి. సో, విటమిన్ డి లేకపోతే కాల్షియం అనేది ప్రాపర్‌గా అబ్జార్బ్ అవ్వదు. ఓకేనా? సో, అందుకని కాల్షియం అనేది ఇంపార్టెంట్. సో, ఇవి తీసుకున్నప్పుడు బెనిఫిట్స్ ఇవన్నీ మనకు తెలుసు. సో, నెక్స్ట్
ఇదంతా నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను కాల్షియం గురించి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాగే మనకి ఇంకా ఏమి సపోర్ట్ చేస్తుంది అంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు అందరూ కనబడతారు. మన బాడీలో ఆల్మోస్ట్ 60-70% అనేది వాటర్ ఉంటుందండి. అంటే ప్రతిరోజు అందులో వేసవికాలం అవ్వడం వల్ల స్వెట్టింగ్ వల్ల వాటర్ లాస్ అయిపోద్ది. ఎలక్ట్రోలైట్స్ లాస్ అనేది జరుగుతూ ఉంటది. ఈ ఎలక్ట్రోలైట్స్‌లో ఏమేంటి అంటే సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటది కదా! ఇవి లాస్ అయితే ఏమొస్తుంది? అది కూడా చెప్పుకున్నాం. వీక్‌నెస్ అయిపోద్ది. డిజీనెస్ కానీ, ఫెటిగ్, మజిల్ క్రాంప్స్ ఇవి వస్తూ ఉంటాయి. అయితే H24 హైడ్రేషన్ ప్రొడక్ట్ అనేది మనకి ఈ ఎలక్ట్రోలైట్ సపోర్ట్‌కి బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటుందండి. అందులో ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రోలైట్స్, హైడ్రేషన్ సపోర్ట్‌కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్, ఎనర్జీ సపోర్ట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, మనం H24 గనక తీసుకున్నట్లయితే మనలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. టైర్డ్‌నెస్ అనేది రిడ్యూస్ చేస్తది. మజిల్ రికవరీకి కూడా సపోర్ట్ అవుతూ ఉంటది. మీరు ఇది వర్కౌట్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు తీసుకోవచ్చు. మార్నింగ్ వర్కౌట్స్ చేసేటప్పుడు లేదా రిఫ్రెషింగ్ కోసం, స్టామినా కోసం తీసుకోవచ్చు. సమ్మర్‌లో ఇది చాలా చాలా యూజ్‌ఫుల్. ఓకేనా? సో, మన సెషన్‌లో ఆహ్, ఈరోజు సెషన్‌లో మినరల్స్ కాబట్టి మెయిన్‌గా నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ మినరల్స్‌కి కనెక్ట్ చేసి చెప్పానండి. ఓకేనా? కాల్షియం అంటే ఏం కావాలి? H24 ఏంటి? సో, ఇవన్నీ. సో, హెల్తీ బాడీకి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అంటే మాక్రోస్ దాంతో పాటుగా మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో, మినరల్ డెఫిషియన్సీ అనేది బాడీని సైలెంట్‌గా వీక్ చేసేస్తూ ఉంటుందండి. అందుకని అక్కడ ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది వహించకూడదు. సో, ప్రాపర్ న్యూట్రిషన్ ప్లస్ బ్యాలెన్స్‌డ్ న్యూట్రిషన్ ప్రాపర్ న్యూట్రిషన్ ప్లస్ హైడ్రేషన్ ప్లస్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా హెల్తీ లైఫ్ అనేది అక్కడ ఉంటుందనమాట. సో, నేను ఏదైతే సిస్టమ్ ద్వారా నేర్చుకున్నానో అది ఈరోజు మీ ముందు ప్రెజెంట్ చేయడం జరిగింది. నాకింత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ టు పవర్ టీమ్ అండ్ థాంక్స్ టు సత్య గారు. బ్యాక్ టు సత్య గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం చందన మేడం చాలా చక్కగా చెప్పారు కదా. మనం ఎప్పుడో చిన్నప్పుడు బుక్స్లోని సోడియం, మెగ్నీషియం ఇలాంటి పీరియాడిక్ టేబుల్ మొత్తం అంటే మనకి అప్పుడు బట్టి పట్టి ఎగ్జామ్లో రాయాలని తెలుసు, కానీ ఇవన్నీ మన బాడీకి అవసరం అని తెలియదు. సో ఇక్కడికి వచ్చాక మన బాడీకి ఇవన్నీ అవసరము, బట్టి పట్టడం కాదు తెలుసుకోవడం అని చెప్పేసి కమ్యూనిటీ చాలా చక్కగా తెలియజేస్తారు మేడం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలానే మేడం ఫార్ములా 1 కోసం చెప్పారు కదా, మీ అందరూ ఆల్రెడీ షేక్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి మీ ఫార్ములా 1 బ్యాక్ సైడ్ మీరు చదివితే మేడం ఇప్పుడు మనకి చెప్పిన పీరియాడిక్ టేబుల్స్లో ఉన్నవన్నీ ఇందులో మీ బాడీకి దొరుకుతాయి. సో చాలా నీడ్ అండి మన బాడీకి అవన్నీ కూడా. ఒకసారి మరి మేడంకి ఎలా హార్ట్స్ ఇద్దాం ఈరోజు. చెప్పాను కదా నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వింటూ ఉండిపోతారు, టైమే తెలియదు అసలు. ఎక్సలెంట్గా చెప్పారు కదా, సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి మేడంకి అందరం థ్యాంక్స్ కూడా చెప్దామా, హార్ట్స్ ఇచ్చేశారు మీ వాయిస్తో. మేడంకి థ్యాంక్స్ చెప్దాం ఒకసారి అందరం కూడా. మేడం ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వరా, నాకు ఇక్కడ అవ్వట్లా. Thank you, Chandana madam. Thank you so much. Thank you, madam. Thank you so much. Thank you so much. Thank you, Thank madam. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you. Thank you. Thank you, madam. Thank you.